డీసీసీల ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు నారాజైనట్లు తెలుస్తోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. పున్న కైలాస్కి డీసీసీ ఎలా ఇచ్చారంటూ ఇన్ఛార్జికి మంత్రి లేఖ రాశాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కైలాస్ నేతని తక్షణమే డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్కి సైతం లేఖ రాశాడు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన పున్న కైలాస్ని అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశాడు. కాగా పున్న కైలాస్ను డీసీసీగా నియమించడం పట్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం హర్షం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య డీసీసీ ఎంపిక నిప్పు రాజేసినట్లయింది. ఇక డీసీసీల ఎంపికపై మరికొంతమంది అసంతృప్తిగా ఉన్నారట. సిద్దిపేట్, ఖైరతాబాద్, గద్వాల్ డీసీసీల ఎంపికపై కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు డీసీసీ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నాడట ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి సైతం డీసీసీ ఆశించారు. కానీ లిస్టులో తన పేరు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారట. డీసీసీ ఎంపిక ప్రక్రియ ఎందుకు చేశారని మరికొందరు లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారట. మరి మీరేమంటారు? డీసీసీల ఎంపిక వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.